హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. చాయ్ బిస్కెట్ రోజు మనం చేయబోతున్నాం బోబా స్లాష్ మరియు మటర్ పన్నీర్ గ్యాలెట్. మటర్ పన్నీర్ గ్యాలెట్కి మటర్ అండ్ పన్నీర్ కర్రీ లాగా అంటే ఒక ఫిల్లింగ్ లాగా తయారు చేసుకోవాలి. దానికోసం మన దగ్గర ఒక ప్యాన్ ఉంది. ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి ముందుగా కొద్దిగా ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ వేసిన తర్వాత మటర్ అంటే పచ్చి బఠానీలు. సో మన దగ్గర పచ్చి బఠానీలు ఉన్నాయి. దాని తర్వాత పన్నీర్ కూడా ఉంది. సో ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ముందుగా మన దగ్గర ఉన్న సన్నగా తరిమిన ఈ ఉల్లిపాయలు వేసేయాలి. అంత లోపల మన దగ్గర ఉన్న ఈ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఒక నైఫ్ తీసుకొని పన్నీర్ ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత అంత లోపల మనం ఇక్కడ ప్యాన్లో ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఉల్లిపాయలని కొద్దిగా కుక్ చేయాలి. ఉల్లిపాయలు కొద్దిగా కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసేయాలి. కొద్దిగా కారం, తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఇంగువ. ఇవన్నీ వేసిన తర్వాత ఇంకోసారి ఇలా దీన్ని మిక్స్ చేసేసి చివరగా కొద్దిగా పచ్చి బఠానీలు, దీంతో పాటు మనం కట్ చేసుకున్న ఈ పన్నీర్ ముక్కలు, ఇవన్నీ వేసిన తర్వాత మిక్స్ చేసేసి ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసేద్దాం. ఉప్పు వేసిన తర్వాత ఇంకోసారి బాగా మిక్స్ చేయాలి దీన్ని. పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది అది. తర్వాత చివరగా మన ఫ్రెష్ కొరియాండర్, కొత్తిమీర సన్నగా తరిగింది వేసేసి చివరగా ఇంకోసారి మిక్స్ చేసి తీసి ఈ మిక్చర్ని మనం చల్లార్చుకోవాలన్నమాట. సో ఒక 2 నిమిషాలు పాటు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇంతలోగా గ్యాలెట్ కోసం మటర్ పన్నీర్ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఆ గ్యాలెట్ అంటే కింద ఒక షీట్ ఉంటుంది. ఆ డో షీట్ కోసం ముందుగా మన దగ్గర మైదా ఉంది. ఈ మైదా ప్లస్ దీంట్లో బటర్, ఈ బటర్ అండ్ ఈ మైదా కొద్దిగా ముందుగా చేతితో మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో దీన్ని చూస్తూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి, ఎందుకంటే ఒక 2 మినిట్స్ టైం అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు అలానే ఉండిద్దామని. సో బటర్ అండ్ మైదా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఇప్పుడే ఇంకా మొత్తం డో లాగా తయారు కాదు కాబట్టి కొద్దిగా దీంట్లో క్రీమ్ వేద్దాం. కొద్దిగా క్రీమ్ వేసి, క్రీమ్లో మాయిశ్చర్ ఉంటుంది కదా, అందుకని ఇది ఒక మంచి డో లాగా తయారవుతుంది. సో క్రీమ్ వేసిన తర్వాత ఇంకోసారి దీన్ని మిక్స్ చేసుకోవచ్చు. ఈ బౌల్లోంచి దీన్ని తీసేసి ఇప్పుడు రోల్ చేసేద్దాం. కొద్దిగా మైదా కింద చల్లేద్దాం అంటుకోకుండా. కొద్దిగా పతలాగా రోల్ చేద్దాం. ఇలా రోల్ చేసిన తర్వాత మనం ఒక కట్టర్ తీసుకొని కట్టర్తో దీన్ని రౌండ్స్గా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్స్గా కట్ చేసుకున్న తర్వాత తీసి ఒక బేకింగ్ ట్రేలో పెట్టేద్దాం. మనం కట్ చేసుకున్న ఈ రౌండ్స్ని కింద అతుక్కొని ఉంటుంది. అయితే ఇట్లాంటి ఒక ప్యాలెట్ నైఫ్ తీసుకొని కింద నుంచి ఒకవేళ అతుక్కొని ఉంటే తీయడానికి ఈజీగా ఉంటుంది. బేకింగ్ ట్రేలో పెట్టాలి అలా.
కొద్దిగా బటర్ తీసుకొని అప్లై చేయాలి అలా. సో అన్నిటి మీద ఫస్ట్ మెల్టెడ్ బటర్, ఆ తర్వాత మనం తయారు చేసుకున్న ఈ మటర్ పనీర్ ఫిల్లింగ్. ఇలా ఫిల్లింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక చిన్న టెక్నిక్ ఉంది ఇక్కడ. ఇది ఇలా కొద్దిగా పైకి ఫోల్డ్ చేయాలి. ఇలా జస్ట్ కొద్దిగా అలా చూడ్డానికి కొద్దిగా మంచి షేప్లో బాగా ఉంటాయి. ముందుగా ప్రెస్ చేసి తర్వాత చీజ్ గ్రేట్ చేసేసి దాంట్లో వేసేద్దాం. అంత సరిపోతుంది చీజ్. సో ఈ చీజ్ని మనం పైనుంచి అలా వేసేద్దాం. ఇది మోజరెల్లా చీజ్, పిజ్జా చీజ్ అంటాం కదా అది. సో మటర్ పనీర్ గ్యాలెట్ విత్ మోజరెల్లా చీజ్. మనం ఇప్పుడు బాబా స్లాష్ తయారు చేసేద్దాం. బాబా స్లాష్ అంటే మీరు ఎప్పుడన్నా సినిమా వెళ్ళినప్పుడు కానీ లేకుంటే ఎక్కడన్నా పిక్నిక్ వెళ్ళినప్పుడు కానీ అక్కడ బాగా ఐస్ డ్రింక్ సర్వ్ చేస్తుంటారు కదా, అంటే మొత్తం ఐసే ఉంటుంది డ్రింక్ మొత్తం, ఫ్లేవర్ఫుల్ ఐస్. అయితే సేమ్ అదే కాన్సెప్ట్ చెందింది ఇది బాబా స్లాష్. అయితే ముందుగా మన దగ్గర ఒక ప్యాన్ ఉంది, దాంట్లో ఆల్రెడీ వేడి నీళ్ళు ఉన్నాయి. దాంట్లో కొద్దిగా టీ పౌడర్ అండ్ కొద్దిగా పంచదార, టీ పౌడర్ అండ్ పంచదార వేసి కొద్దిగా డికాషన్ తయారు చేసుకోవాలి ముందుగా. సో ఈ డికాషన్ తయారయ్యే లోపల మనం ఒక పొడవాటి గ్లాస్ తీసుకుందాం. మన దగ్గర కొద్దిగా క్రష్డ్ ఐస్ ఉంది ఆల్రెడీ. ఈ క్రష్డ్ ఐస్ని ముందుగా ఈ గ్లాస్లో వేసేద్దాం. అయితే మనం తయారు చేయబోయే బోబా స్లష్కి ఈరోజు ఆరెంజ్ ఫ్లేవర్ ఇస్తాం. అయితే దానికోసమే ఆరెంజ్ క్రష్ దీంట్లో వేసేద్దాం. సో ఆరెంజ్ క్రష్ వేసి, సో మీ దగ్గర ఇంట్లో ఐస్ ముక్కలు ఉంటాయి కదండి, ఐస్ ముక్కల్ని ఇలా బ్లెండర్లో వేసి బ్లెండ్ చేస్తే ఇలా ఐస్ క్రిస్టల్స్లా, చిన్న చిన్న క్రిస్టల్స్లా తయారైపోతాయి. సో దీంతో పాటు మధ్యలో మన దగ్గర లెమన్ కూడా ఉంది. ఆ లెమన్ని కొద్దిగా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసేసి ఈ 2-3 లెమన్ స్లైసెస్ కూడా మధ్యలో పెట్టేసుకుందాం. లెమన్ స్లైసెస్, మళ్ళీ కొద్దిగా పైనుంచి ఐస్. అయితే మన టీ డికాషన్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి, ఇది బాగా వేడిగా ఉంది కదా, దాంట్లో అయితే ఇప్పుడు వేస్తే మొత్తం మనం వేసిన ఐస్ మొత్తం కరిగిపోతుంది. అందుకనే మన దగ్గర కొద్దిగా ఐస్ ఉంది కదా, ఈ ఐస్ని డైరెక్ట్గా దీంట్లో వేసేసి మన దగ్గర ఉన్న ఈ టీ డికాషన్ని కొద్దిగా చల్లగా చేసేద్దాం. ఇప్పుడు దీన్ని కొద్దిగా స్ట్రెయినర్ తీసుకొని దీంట్లో వడగట్టేసుకుందాం. ఇంకా బాగా చల్లగా ఉండడానికి పైనుంచి ఇంకొద్దిగా ఐస్ వేసేద్దాం. మళ్ళీ ఎంత ఎక్కువ ఐస్ ఉంటే అంత బాగుంటుంది ఈ డ్రింక్. చివరిగా ఇంకా 1 or 2 లెమన్ స్లైసెస్ పెట్టేసి సర్వ్ చేసుకుందాం. సో బోబా స్లాష్ రెడీ అయిపోయింది. మటర్ పనీర్ గ్యాలెట్స్ కూడా బేక్ అయ్యి రెడీగా ఉంటాయి. తీసి ఒక ప్లేట్లో పెట్టి అది కూడా సర్వ్ చేసేసుకుందాం. అవెన్ ఆఫ్ చేసేసి, చూసారుగా మనం తయారు చేసుకున్న ఈ మటర్ పనీర్ గ్యాలెట్స్ ఎంత బాగున్నాయో. ఒక ప్లేట్ తీసేసుకొని ముందే నేను కొద్దిగా టొమాటో కెచప్ దీంట్లో మన ప్లేట్లో పెట్టినాను. తీసి ఈ ప్లేట్లో పెట్టేసుకుందాం. సో వేడి వేడి మటర్ పనీర్ గ్యాలెట్స్ అండ్ చిల్డ్, వెరీ వెరీ చిల్డ్ బోబా స్లాష్ రెండు టేస్ట్ చేసేద్దాం. మటర్ పనీర్ గ్యాలెట్ మరియు బోబా స్లాష్ చిల్డ్, వెరీ వెరీ చిల్డ్ బోబా స్లాష్ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. ముందుగా మటర్ పనీర్ గ్యాలెట్, లోపల ఫిల్లింగ్ ఏమో పంజాబ్, బయటదేమో ఫ్రెంచ్. సో మటర్ పనీర్ గ్యాలెట్ టేస్ట్ చేసేద్దాం.
వావ్, ఆ పైన చీజ్, మొజరెల్లా చీజ్. అయితే మనం దీనిలో టొమాటో కెచప్ పెట్టుకున్నాం కదా, ఆ టొమాటో కెచప్తో పాటు టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇది. దీంతో పాటు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయిన కాంబినేషన్ బోర్బాన్ స్లాష్. వెరీ వెరీ చిల్డ్ బోర్బాన్ స్లాష్. స్ట్రాతో తాగేద్దాం. మొత్తం ఫినిష్ చేయొచ్చు ఇలాగే, ఎందుకంటే చాలా చాలా చిల్డ్. షుగర్ కూడా ఎక్కువ లేకుండా కరెక్ట్ క్వాంటిటీస్లో ఉంది. వావ్. మటర్ పన్నీర్ గ్యాలెట్ తయారు చేయే విధానం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, ఇంగువ, పచ్చి బఠానీ, పన్నీర్ ముక్కలు మరియు ఉప్పు, కొత్తిమీర వేసి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, బటర్ మరియు ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకుని డోలా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత టేబుల్ మీద మైదా చల్లుకుని డోని రోల్ చేసుకుని కట్టర్తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న డోని బేకింగ్ ట్రేలో పెట్టి వాటిపై బటర్ పూసి బటర్ పై మనం తయారు చేసుకున్న పనీర్ మిశ్రమం వేసి ఆ తర్వాత మొజరెల్లా చీజ్ వేసి ఫోల్డ్ చేసుకుని అవెన్ లో 180 degrees వద్ద 6 నిమిషాల పాటు బేక్ చేసుకుని ఓ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన మటర్ పన్నీర్ గ్యాలెట్స్ రెడీ. బోర్బాన్ స్లాష్ తయారు చేయే విధానం. ముందు ఒక ప్యాన్ తీసుకుని అందులో నీళ్లు పోసి వేడి చేయాలి. అందులో టీ పొడి, పంచదార వేసి మరిగించాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో క్రష్డ్ ఐస్, ఆరెంజ్ స్లాష్, ఆరెంజ్ క్రష్ పై మరలా కొద్దిగా క్రష్డ్ ఐస్ వేసి ఆపై కొన్ని లెమన్ స్లైసెస్ పెట్టి మనం రెడీ చేసుకున్న టీ డికాక్షన్ ని వడపోసుకుని లెమన్ స్లైసెస్ పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన బోర్బాన్ స్లాష్ రెడీ. చూసారుగా ఇవాళ వెరీ 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 చిల్డ్ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో మీ ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి.